Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. కనగానపల్లి మండలంలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. కనగానపల్లిలో డబ్బుల వివాదం చివరకు వ్యక్తి దారుణ హత్య వరకు దారితీసింది. అంకే నాగేష్ పైన మూకుమ్మడిగా దాడి చేశారు. చికిత్స పొందుతూ కూడా నాగేష్ మృతి చెందారు. 2.50 లక్షల అప్పు వివాదమే ఈ ఘర్షణకు కారణమంటూ కూడా కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. రాళ్లతో దాడి చేశారని మృతుడి కుటుంబం ఆరోపణలు గుప్పిస్తున్నారు. అంకే మురళి, అంకే సురేష్ తో పాటుగా పలువురిపైన వారు ప్రధానంగా ఆరోపిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తును చేపట్టారు పోలీసులు. ప్రధానంగా హత్యకు గల పూర్తి కారణాలపైన అన్ని కోణాల్లో కూడా విచారణను వేగవంతం చేశారు. రాజకీయ కోణం పైన కూడా ఆరోపణలు వస్తున్నాయి. పోలీసులు కూడా దీనిపైన కూడా విచారణ మొదలుపెట్టారు. ప్రధానంగా శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం డివిజన్ లో ఉన్నటువంటి కనగానపల్లెలో చోటు చేసుకున్న ఈ విషాద ఘటన మాత్రం ఒక్కసారిగా ఉలిక్కి పడేలా చేసిందని చెప్పుకోవాలి. అప్పుగా ఇచ్చినటువంటి డబ్బులు తిరిగి ఇవ్వాలి అని అడగడమే ఆ వ్యక్తి పైన కుటుంబ సభ్యులు మూకుమ్మడిగా దాడి చేసేటువంటి వరకు వెళ్ళింది పరిస్థితి. అతడు మృతి చెందినట్లుగా కూడా కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటన మాత్రం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతుంది. ప్రధానంగా పోలీసులు కూడా ఇప్పటికే కేసు నమోదు చేసుకున్నట్లుగా తెలుస్తుంది. అంకే నాగేష్ సుమారు 2.5 సంవత్సరాల క్రితం అంకే మురళి కుటుంబానికి 2.5 లక్షల రూపాయల అప్పును ఇచ్చినట్లుగా కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే వడ్డీ అసలు మొత్తం కలిపి 5 లక్షల వరకు అయినా కనీసం 5 లక్షలు కాకపోయినా వడ్డీనైనా చెల్లించాలని, అది కూడా సాధ్యం కాకపోతే ఒక ప్రామిసరీ నోట్ అయినా ఇవ్వాలి అంటూ కూడా వారి కుటుంబ సభ్యులు ప్రధానంగా ఆవేదన వ్యక్తం చేసినట్లుగా తెలుస్తుంది. అయితే ఈ డబ్బులు తిరిగి అడగడమే ఆయన పాలిట పెద్ద శాపంగా ఈ హత్య వరకు దారి తీసినట్లుగా మాత్రం వారి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అయితే సిచ్యువేషన్ ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితుల వైపు అడుగులు వేసింది. నా మొగుడు నాకు కావాల తండ్రి, ముద్దున పాలించిపోయినాడు. అరుణాచలం పోదామన్నాడు. నా మొగుడు నాకు కాదు, నా మొగుడు పోండప్పా, తెచ్చిందన్నయ్య నా మొగుడిని. ఊర్లో కాళ్ళండి నా ప్రాణం అన్నా, ఆడపిల్లలు బతకరంటున్నా. నా మొగుడు అమాయకుడు, మొగుడు జోలిపోడు 10 మంది పెడతాడన్న, ఎవరికి ఏమి చేసే ఉండలేదు. నా మొగుడు నాకు కావాలన్నా. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రసూల్ అందిస్తారు. రసూల్ చెప్పండి, అప్పుగా ఇచ్చినటువంటి డబ్బును తిరిగి అడగడమే ఆయన పాలిట ఒక శాపంగా మారిందనుకోవాలి. ప్రెసెంట్ అసలు కనగానపల్లెలో సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? నిందితులు ఇప్పటికైనా అదుపులోకి తీసుకునేటువంటి ప్రయత్నం చేశారా? పూర్తి అప్డేట్స్ ఏంటి? ఈరోజు సత్యసాయి జిల్లా కనగానపల్లి మండలంలో ప్రధానంగా ఒక హత్య జరిగింది. అయితే ఈ హత్యకు ప్రధాన కారణము అప్పు ఇచ్చినటువంటి వ్యవహారమే ప్రధాన కారణము అనేటువంటి విధంగా చెప్తున్నప్పటికీ మరో కోణంలో రాజకీయపరమైనటువంటి అంశాలు కూడా ఇమిడి ఉన్నాయి అనేటువంటి విధంగా కూడా ఎవరైతే అంకే నాగేష్ మృతుడు ఉన్నాడో వారికి సంబంధించినటువంటి వర్గీయులు కుటుంబ సభ్యులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. అంకే నాగేష్ అనేటువంటి వ్యక్తి అదే గ్రామానికి చెందినటువంటి అంకే మురళికి దాదాపుగా ఒక 2 సంవత్సరాల క్రితం 2.5 లక్షల రూపాయలు అప్పుగా ఇచ్చాడు. అప్పటి నుంచి కూడా అప్పులు అడుగుతున్నప్పటికీ అద్దో ఇద్దో అనేటువంటి విధంగా మురళి చుట్టూ దాటవేస్తూ వస్తున్నట్టు కూడా కుటుంబ సభ్యులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలోనే అంకే నాగేష్ సీరియస్ గా నాకు రావాల్సినటువంటి డబ్బులు ఇవ్వాలి, అదేవిధంగా వడ్డీ కూడా చెల్లించాలి అనేటువంటి విధంగా కూడా మురళిని డిమాండ్ చేసినటువంటి పరిస్థితి. కనీసం ప్రాథమికంగా తాను ఇచ్చినటువంటి డబ్బులైనా ఇవ్వాలి, ఏదైతే 2.5 లక్షల రూపాయలు ఇచ్చానో అది ఇప్పుడు నాకు అవసరం ఉంది అనేటువంటి విధంగా కూడా అంకే మురళి వద్దకు వెళ్లి అంకే నాగేష్ డబ్బులు అడగడంతో తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. ఇలాంటి నేపథ్యంలోనే తనకే డబ్బులు అడుగుతాడా అనేటువంటి విధంగా ఆగ్రహంగా వ్యక్తం చేస్తూ తమ ఇంటి వద్దకు అడ్డుగా వెళ్తున్నటువంటి అంకే నాగేష్ పై అంకే మురళి, అదే విధంగానే సురేష్, అదే విధంగానే వారి కుటుంబ సభ్యులు అక్కులప్ప అనేటువంటి వారు వీళ్ళందరూ కూడా మూకుమ్మడిగా అంకే నాగేష్ పైన తీవ్రంగా దాడి చేశారు. విచక్షణ రహితంగా దాడికి పాల్పడ్డాడు. అంతేకాకుండా తలకు రాళ్లతో తీవ్రంగా కొట్టారు అనేటువంటి విధంగా కూడా అంకే నాగేష్ కి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఇరు వర్గాల మధ్య డబ్బు వ్యవహారానికి సంబంధించి వాదన జరగడం, అదేవిధంగానే ఒకరికొకరు తీవ్ర స్థాయిలో విమర్శలు చేసుకుంటూ దాడులకు దిగినటువంటి నేపథ్యంలో అంకే నాగేష్
ఒక్కసారిగా అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. అంకే మురళితో పాటు వారి కుటుంబ సభ్యులందరూ కూడా మూకుమ్మడిగా దాడి చేయడంతో అంకే నాగేష్ అక్కడికక్కడే కుప్పకూలి పోయినటువంటి పరిస్థితుల్లో వారి కుటుంబ సభ్యులు ఉటావుటిన ధర్మవరంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే నాగేష్ మృతి చెందాడు అనేటువంటి వైద్యులు నిర్ధారించడంతో పాటు తీవ్రంగా కలత చెందారు. అంకే నాగేష్ కుటుంబ సభ్యులందరూ కూడా రోధించినటువంటి పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలో పోలీసులు దీనికి సంబంధించినటువంటి కేసు నమోదు చేస్తున్నారు. ఇది పూర్తిగా పోలీసులు వర్షన్గా మాత్రం ఇది పూర్తిగా అంతర్గతంగా వారి డబ్బు వ్యవహారానికి సంబంధించినటువంటి జరిగినటువంటి దాడి నేపథ్యంలోనే అంకే నాగేష్ మృతి చెందాడు. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే అంటే మురళితో పాటుగా సురేష్ ని ఇప్పటికైనా అదుపులోకి తీసుకున్నారా నిందితుల్ని? దీంతో పాటుగా ప్రధానంగా రాజకీయ పరమైనటువంటి కాంట్రవర్సీ కూడా నడుస్తుంది. సో ఈ కోణంలో ఎలా చూడొచ్చు అంటారు? రాజ్ అంకే నాగేష్ వైఎస్ఆర్సీపీ పార్టీలో చాలా చురుకైనటువంటి కార్యకర్తగా ఉంటున్నటువంటి పరిస్థితి. అంతేకాకుండా ఇతను ఇటీవల వ్యవహారం ఏదైతే ఓట్లకు సంబంధించినటువంటి వ్యవహారం జరుగుతుందో దీనికి ఎమ్మెల్యేగా కూడా ఇతను వర్క్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలోనే గ్రామీణ ప్రాంతాల్లో ఈ వ్యవహారం పెద్ద ఎత్తున ఒక కట్టల కుంపటిని కూడా రాజేస్తుందా అనేటువంటి విధంగా కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఇటీవల కొన్ని సంఘటనలు జరిగాయి. ఇటీవలనే అనంతపురంలో కక్కలపల్లికి చెందినటువంటి ఒక వ్యక్తి బిఎల్ఏగా వైఎస్ఆర్సీ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి ఇతను కూడా తమను తెలుగుదేశం పార్టీ నేతలు వేధించారు అనేటువంటి విధంగా అనుకోకుండా నాపై నిందలు వేసి కేసులు నమోదు చేశారు అనేటువంటి ఘటన మరొకం ఉంది. అంకే నాగేష్ పైన దాడి జరిగినటువంటి ఘటన కూడా రాజకీయ కోణంలోనే జరిగింది. ఎందుకంటే అంకే నాగేష్ బిఎల్ఏగా చాలా సీరియస్ గా పనిచేస్తున్నారు. తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వారు ఓట్లను ఎక్కిస్తున్నటువంటి సందర్భంలో అంకే నాగేష్ ప్రశ్నిస్తున్నాడు. ఇలాంటి వ్యవహారం అన్నింటినీ కూడా మనసులో పెట్టుకొని దీన్ని వ్యక్తిగతంగా ఏదైతే అప్పు ఇచ్చాడో ఆ అప్పుకు సంబంధించినటువంటి వ్యవహారంగా లింకు కలుపుతూ దాడి చేశారో అనేటువంటి విధంగా కూడా వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. అంకే నాగేష్ కుటుంబ సభ్యులు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీలో సీరియస్ గా చురుకైన కార్యకర్తగా ఉండడం వల్లే ఈ విధంగా దాడి చేశారు అనేటువంటి విధంగా కూడా వారు కూడా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ అంకే నాగేష్ 2.5 లక్షల ఏదైతే అప్పు ఇచ్చాడో ఆ అప్పు అతన్ని ప్రాణం తీసిందా లేకపోతే అప్పు ఇవ్వడమే ఒక పాపమా అనేటువంటి విధంగా కూడా వారి కుటుంబ సభ్యులు చెప్తున్నటువంటి నేపథ్యంలో అంకే నాగేష్ కు వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కూడా వారి కుటుంబ సభ్యులను కలిశారు. అదేవిధంగానే తోపుతుర్తి రాజశేఖర రెడ్డి కూడా వారి కుటుంబ సభ్యుల్ని కలిసి వారిని ఓదార్చేటువంటి ప్రయత్నం చేశారు. మొత్తం పైన అంకే నాగేష్ వ్యవహారం 2.5 లక్షల వ్యవహారం అతన్ని ఉసురు తీసింది అనేటువంటి విధంగా కూడా చెప్పవచ్చు. ఉత్తమిద శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం డివిజన్ పరిధిలో ఉన్నటువంటి కనగానపల్లి మండలంలో చోటు చేసుకున్న విషాద ఘటన మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతుంది. అప్పుగా ఇచ్చినటువంటి డబ్బులు తిరిగి ఇవ్వాలని అడిగినటువంటి కుటుంబం పైన మూకుమ్మడిగా ఆ కుటుంబం మొత్తం కూడా దాడి చేయడం, అతను మృతి చెందడం మాత్రం ఒక్కసారిగా కలకలం రేపుతున్నాయి. ప్రధానంగా ఈ ఘటనకి సంబంధించి కనగానపల్లి మండలంలో ఉన్నటువంటి అంకే నాగేష్ సుమారు 2 సంవత్సరాల క్రితం మురళి అనేటువంటి వారి కుటుంబానికి 2.5 లక్షల డబ్బు ఇవ్వడం, అది తిరిగి ఇవ్వాలి, అసలుతో పాటుగా వడ్డీ చెల్లించకపోవడంతో పదే డబ్బులు ఇవ్వమని ఆయన ప్రధానంగా కోరడం, డబ్బుతో కలిపి అంటే వడ్డీతో కలిపి దాదాపు 5 లక్షల బకాయి ఉందని, అది సాధ్యం కాకపోతే కనీసం వడ్డీ అయినా చెల్లించాలని ప్రధానంగా ప్రామిసరీ నోట్ అయినా రాసి ఇవ్వాలంటూ కూడా పదే జరగడం. సో ఇదే వాగ్వాదం చోటు చేసుకోగా అంకే మురళి సురేష్ వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఒక్కసారిగా నాగేష్ పైన దాడి చేసి ఆ దాడిలో నాగేష్ అక్కడికక్కడే మృతి చెందినట్లుగా తెలుస్తుంది. వైసీపీ నేత రాజశేఖర రెడ్డి కూడా వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. రాజకీయ పరమైనటువంటి కోణంలో కూడా పోలీసులు ఈ కేసు విచారణను ముమ్మరం చేశారు.